హలో ఫ్రెండ్స్, ఇది ఒక దేశం కాదు, ఒక మహాద్వీపం అని చెప్పవచ్చు. ఈ దేశ మొత్తం భూభాగంలో కేవలం 18% భూమి పైన మాత్రమే జనాలు నివసిస్తున్నారు. మిగతా మొత్తం 82% భూమి ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఒక వింత ఆచారం ఉంది. అదేంటో వింటే మీరు ఖచ్చితంగా షాక్ కి గురవుతారు. ఇక్కడ ఎవరి భార్యలో అయినా ఇతరులకు నచ్చినట్లయితే అది ఆమెకి కూడా ఇష్టమైతే తనతో కొద్ది రోజులు గడపవచ్చు. అంతేకాదు ఒకరి భార్యను మరొకరు కూడా మార్చుకోవచ్చు. ఇది వినటానికే చాలా వింతగా ఉంది కదూ. అదే మన దేశంలో అయితే దీనిని ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు. కానీ ఈ దేశ కల్చర్ లో ఇది ఒక భాగం. ఆ దేశం మరేదో కాదు, ఆస్ట్రేలియా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఆస్ట్రేలియా గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఆస్ట్రేలియాను ఒక దేశంగా కాకుండా ఒక మహాద్వీపం అని చెప్పవచ్చు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న విచిత్రమైన సాంప్రదాయాలు ఏంటి అంటే ఇక్కడ ఒకరి భార్యలను మరొకరు, ఒకరి భర్తలను మరొకరు మార్చుకుంటారు. అయితే ఇందులో ఒక పోటీ ఉంటుంది. ఎవరి భర్తలో అయితే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందో ఆ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఏ భార్యతో ఉండడం వల్ల పోయిందో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఇలా ఎక్కువగా ధనవంతుల ఇళ్లలోనే జరుగుతుంది. అందరూ ఇలా చేస్తారని కాదు, కానీ ఈ భార్యలను మార్చుకునే సాంప్రదాయాన్ని అక్కడి వారిలో చాలా మంది ఇష్టపడతారు. ఇక ఆస్ట్రేలియాలో 82% భూభాగం ఎడారి ప్రాంతమే. కానీ ఆస్ట్రేలియా కోస్టల్ లైన్ లో ఉన్న 3 నగరాలు చాలా అందంగా ఉంటాయి. అవే సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్. ఈ నగరాలలోనే 80% ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. ఈ నగరం చాలా అందంగా ఉంటుంది. 1850 సంవత్సరం కంటే ముందు వరకు ఆస్ట్రేలియా అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ 1606వ సంవత్సరంలో ఒక బట్టల వ్యాపారి తన సామాగ్రితో ఇండోనేషియా నుండి లాంచ్లో వెళ్తుండగా ఒక పెద్ద ఐలాండ్ అతనికి కనబడింది. అదే ఆస్ట్రేలియా. ఆ తర్వాత 164 సంవత్సరాల వరకు ఈ ఐలాండ్ కి ఎవరూ రాలేదు. అలా 1770లో హుక్ అనే వ్యక్తి కొంతమందితో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఒక బ్రిటిష్ అధికారి 17 షిప్పులలో ఈ ఐలాండ్ కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కుక్ అనే వ్యక్తిని ఇతరులను చంపేసి ఆ ఐలాండ్ ని బ్రిటిష్ అధికారి ఆక్రమించుకున్నాడు. అప్పుడే ఆ ప్రాంతం మెల్లమెల్లగా డెవలప్ అవ్వడం జరిగింది. అలా ఆస్ట్రేలియా అనేది వెలుగులోకి వచ్చింది. ఇది ఇలా ఉంటే అప్పట్లో సిడ్నీ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఒక బంగారు గని బయటపడింది. ఈ గనిని బ్రిటిష్ వారు దోచుకొని వారి దేశానికి తరలించారు. అలా ప్రపంచంలో ఉన్న 40% బంగారం ఇక్కడి నుంచే తయారయ్యేది. ఇలా క్రమంగా అన్ని దేశాల ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివసించడం మొదలు పెట్టారు. అలా 20 సంవత్సరాలలో ఆస్ట్రేలియా జనాభా 4 లక్షల నుండి 18 లక్షలకు చేరింది. ఇక్కడ అన్ని రకాల ధర్మాలను అనుసరిస్తారు. అయితే ఆస్ట్రేలియాలో సముద్ర తీరాలు ఎక్కువగా ఉండటం వల్ల సముద్రపు ఒడ్డున అక్కడి ప్రజలు బట్టలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడి మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇక్కడి కొంతమంది ప్రజలు థాయిలాండ్ కి వెళ్లి అక్కడ ఉన్న ఒక బీచ్ ని గ్రామంగా మార్చుకొని అక్కడే నివసిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా అంటే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది కంగారు జంతువు. ఇది ఈ దేశ నేషనల్ ఎనిమల్. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే వీరి జాతీయ జంతువును వీరే తింటూ ఉంటారు. ఇక ఆస్ట్రేలియా అధికారిక భాష ఇంగ్లీష్. కానీ ఇక్కడ 420 భాషలు వాడుకలో ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా తమ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికే ఇష్టపడతారు. వీరు పార్టీలు, పబ్బులు అంటూ మద్యం తాగుతూ రోడ్లపైన డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంత చిన్న అకేషన్ జరిగినా సరే మద్యం ఏరులై పారాల్సిందే. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ఒపేరా హౌస్. ఇది వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్. దీనిని 1973లో నిర్మించారు. ఇక్కడి ప్రజలు ఏదైనా ఫెస్టివల్ గాని, ఇంపార్టెంట్ ఈవెంట్స్ వంటివి అన్ని ఇక్కడే జరుపుకుంటారు. ఆస్ట్రేలియాకి వచ్చిన టూరిస్టులు దీనిని చూడకుండా వెళ్లారంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ మీరే ఆలోచించండి. ఈ ఒపేరా హౌస్ కి యునెస్కో గుర్తింపు కూడా లభించింది. ఇప్పుడు మనం చూస్తున్నది సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్. దీనిని 1923లో నిర్మించారు.
ఈ బ్రిడ్జ్ కింద నుండి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే ఈ బ్రిడ్జి పై నడవటానికి స్పెషల్ ఫెసిలిటీ కూడా ఉంది. దీని మీద నుండి చూస్తే సిడ్నీ నగరం మొత్తం ఎంతో అందంగా కనబడుతుంది. దీంతో పాటు ఈ సిటీలో ఉన్న టరంగా జూ కూడా చాలా ఫేమస్. ఈ జూలో కేవలం కంగారులు మాత్రమే కాకుండా జిరాఫీలు, జింకలు, ఏనుగులు, జీబ్రా వంటి అనేక రకాల జంతువులు కనబడతాయి. ఈ జూకి అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో సాలరీలు కానీ కరెంటు బిల్లులు కానీ ప్రతి నెల వస్తూ ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో అలా కాదు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు సాలరీలు కానీ కరెంటు బిల్లులు కానీ వారానికి వస్తూ ఉంటాయి. ఇక్కడి వారు వారానికి దాదాపు 2000కి పైగా డాలర్లు సంపాదిస్తూ ఉంటారు. ఇక ఇక్కడి స్కూల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలోని స్కూల్స్లలో చదివే పిల్లలకి అసలు హోంవర్క్ అనేదే ఉండదు. వారు ఎలాంటి వర్క్ చేయాలన్నా అంటే రాయటమైనా కానీ చదవటమైనా కానీ స్కూల్లోనే కంప్లీట్ చేయాలి. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని ఆస్ట్రేలియన్ డాలర్ అని పిలుస్తారు. ఇక్కడి $1 మన దేశ కరెన్సీలో దాదాపు $57.52తో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆస్ట్రేలియా గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.